God is good. దేవుడు మంచివాడండి. I love Pastor Daniel and his family and the ministry that he is doing from the days of his father. మరి వారి తల్లిదండ్రులు అయ్యగారు అమ్మగారు వారిని మొదలుకొని దేవుడు ఈ యొక్క సేవలో మరి పాస్టర్ డానియల్ గారి సేవలో పరిచర్యలు ఈ యొక్క సేవ అంతట్లో కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను ఎంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. Like Abraham, he obeyed to the God's voice and built the churches and built the kingdom of God in this Vijayawada. అబ్రహాము ఎలాగైతే దేవుని మాటకు లోబడి దేవుని పిలుపుని అందుకొని దేవుని సేవలోకి వచ్చి ఆయన పరిచర్య చేశాడు, అట్లాగే దేవుడు తన సేవకుని దేవుడు నడిపించారు. By the grace of God, there are many disciples have raised up and servants of God were trained and sent forth in this nation by his. మరి దేవుని సేవకులు అహరోనయ్య గారి ద్వారా అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది దేవుని సేవకులుగా తయారయ్యారు. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు దేవుని సేవలో పరిచర్యలో ఉన్నారు. వాటన్నిటిని బట్టి నేను ఎంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. He finished his race and run and he is resting in God's power. ఆయన తన పనిని ఈ లోకంలో ముగించారు, తన తండ్రి వద్ద ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఆ పనిని దేవుడు అప్పగించారు తన సేవకులైన వారికి. The mantle is now given to us. మరి దేవుడు మరి ఆ యొక్క కృప, ఆ యొక్క ధన్యత, దేవుడు ఆ పరిచర్య కొనసాగించే కృప ఈరోజు మనందరికీ దేవుడు ఇచ్చారు. It is our duty to take this and run more than what he has done. మరి ఆయన ద్వారా దేవుని సేవకులైన వారి ద్వారా దేవుడు ఎంత పనిని దేవుడు జరిగించారో అంతకంటే రెట్టింపు పని దేవుడు నేటి దినాల్లో దేవుడు జరిగించబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. For that we need the strength of God by prayer and anointing. అందుకని మనం చేయవలసిందల్లా ఏంటంటే మనందరం కూడా కలిసి ఈ పరిచర్య విషయంలో ప్రార్థన సపోర్ట్ని మనము అందించేవారుగా ఉండాలి. దేవుడు అట్టి అభిషేకమును మన సంఘానికి అనుగ్రహించును గాక. God says he loves the people who gives cheerfully. మరి దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. But in another words, మరొక మాట ఉంది. when we speak to Daniel, మరి దానియేలుతో దేవుడు మాట్లాడినప్పుడు I love you more, I love you very much because you pray unto me. నీవు ప్రార్థించుచున్నావు అని చెప్తూ నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పేసి అని భక్తుడైన దానియేలుతో బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. He loves very much about the people who are praying along with him. కేవలము దానియేలు ప్రార్థించేవాడు గనుకనే దేవుడు నీవు నాకు బహుప్రియుడవు అని దేవుడు సంబోధించారు ఆ మాటని. When he read the Jeremiah book on those days, మరి ఆ యొక్క దినములలో ఇర్మియా గ్రంథము మరి రచించబడుతున్నప్పుడు God showed him about what is going to happen for the people. మరి ప్రజలకు ఏం జరగబోతుందో, రాబోతున్న పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడారు. Immediately he humbled himself and confessed the sin of his forefathers and pray along with the Holy Spirit on those days. అప్పుడు వెంటనే తన సేవకుడు ఏం చేశాడో తెలుసునా, తన ప్రజల యొక్క పాపమును ఒప్పుకొని మరి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని కనికరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా.